ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తునందు మనకున్న విశ్వాసము ద్వారా పొందిన రక్షణ, దీనికి వాక్యమా ఆధారము లేక ఆయన ద్వారా మనం పొందుకున్న అద్భుత ఆశ్చర్య కార్యాల అని ఒకసారి మనం యోచించినట్లయితే, ఎప్పుడు కూడా విశ్వాసం అనేది వాక్యము ద్వారా మాత్రమే రావాలి. వాక్యమే విశ్వాసానికి ఆధారం అవ్వాలి, కానీ సూచక క్రియలు అద్భుతాలు మాత్రం ఎప్పుడు అవ్వకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఎక్కువ సూచక క్రియలు చేశారో అక్కడ తక్కువ మంది రక్షింపబడ్డారట. అయ్యో కొరెజినా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య నేను చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు తూరు సీదోను పట్టణంలో చేస్తుంటే ఎప్పుడో వారు గోనె పట్టుకట్టి మారు మనసు పొందేవారని బాధపడతాడు యేసయ్య. నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఎప్పుడు కూడా ఆయన ఒక అద్భుతం చేయాలి, రోగం స్వస్థత పొందాలి, నాకు మేలు జరగాలి, అద్భుతంగా ఈ కష్టం నుంచి బయటకు వచ్చేలా, అప్పుడే ఆయన శక్తిగల దేవుడని ఇంకా ఆ స్థితిలో ఉంటే అది వెరీ ప్రైమరీ స్టేజ్. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు పొందుకుంటేనే కానీ ప్రభులో విశ్వాసం బలపడని జీవితము చాలా ప్రాథమిక స్టేజ్, అది వెరీ స్టార్టింగ్ స్టేజ్. ఇప్పటికే మనం అనేకమైన దీవెనలు పొందుకున్న తర్వాత ఇంకా ఒక సూచక్రియ, ఇంకా దేవుడు ఒక మేలు చేస్తే ఇంకా విశ్వాసంలో బలపడతానంటే దేవుడు మనల్ని చూసి బాధపడతాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఇలాగే కొంతమంది యూదులు వచ్చి ఒక సూచక క్రియ చేయి ప్రభు అంటే వారిని ఎవరితో పోల్చేటంటే వ్యభిచారులైన చెడ్డ తరము వారులారా అంటారు. మత్తయి సువార్త 12:38. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ అని వారికి అనుగ్రహింపబడదు. ఇక్కడ సూచక క్రియ అడుగుచున్న వారిని ఏమన్నాడండి? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియలు అడుగుచున్నారు. నీ విశ్వాసం దేన్ని బట్టి ఉండాలి? ఇప్పటికే మీరు ఎన్నో సూచక్రియలు పొందారు. ఇంకా అంటే దేవుడు ఏమన్నా ఒక మెజిషియన్నా? మ్యాజిక్లు చేయడానికి నువ్వు ఆయన్ని దేవునిగా స్వీకరిస్తున్నావా, ఒక మెజిషియన్గా స్వీకరిస్తున్నావా? ఒకసారి ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా బిడ్డ రోగి అయి ఉన్నాడు, స్వస్థపరచమంటే నువ్వు వెళ్ళి స్వస్థత పొందుతాడు అన్నప్పుడు ఆ గడియలోనే ఆ రోగి స్వస్థత పొందాడు. గమనించండి, అతనికి స్వస్థత ఇచ్చే ముందు యేసుప్రభు ఒక మాట అంటాడు అతన్ని చూసి. యోహాను సువార్త 4:48. యేసు, సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. మీకు అద్భుతాలు జరగకపోతే నమ్మరా? వాక్యాధారం సరిపోదా? దేవుని పట్ల మీకున్న ప్రేమ, దేవుడికి మీ పట్ల ఉన్న ప్రేమ ఇంకా అర్థం చేసుకోరా? అందుకనే పౌలు భక్తుడు అంటారు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు, మేము మాత్రం సిలువ వేయబడిన యేసునే ప్రకటిస్తున్నాము. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం నుంచి చెప్తున్నాడు. 22వ ఈ యొక్క మాటలు పౌలు భక్తుడు చెప్తున్నారు. కనుక ఈరోజు మనం తీసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, దేవుడి కార్యం చేస్తేనే నా విశ్వాసంలో బలపడతాను అనే స్థితిలో ఉంటే ఇంకా మనం చాలా వెనకబడి ఉన్నాం. ప్రభువా, నీ చిత్తమైతే కార్యం చేయి. కార్యం చేయకపోయినా, జరగకపోయినా, నేను ఆశించింది జరగకపోయినా 1% కూడా నీ పట్ల నాకున్న భక్తి కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ తగ్గదయ్యా. నేను ఆశించింది జరగకపోవడం కూడా నా పట్ల నీకున్న ప్రేమతోనే చేస్తున్నావని నేను నమ్ముతున్నాను అనే విశ్వాసంలో మనకి ఎదగాలి. ప్రభువా, నీ చిత్తమైతే ఈ రోగాన్ని స్వస్థపరచు, నాకు ఈ జబ్బులోంచి బయటికి రావాలని ఎంతో ఆశ ఉంది, నీ చిత్తం జరగాలి తప్ప నేను అడిగానని ఇవ్వద్దు, నీ కృపచూపు ప్రభువా అని అడగాలి తప్ప కార్యం జరిగితేనే నీకు మహిమ వస్తుంది ప్రభువా కాదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏమన్నారు? మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండము నుండి రక్షించగలడు, రక్షించకపోయినను నీ ప్రతికి మేము నమస్కరించమని రాజు పెట్టిన విగ్రహానికి నమస్కరించలేదు వారు. మన ఫేత్లో మనం బలపడదాం. నిత్యము అద్భుతాల మీద, సూచక్రియల మీద ఆధారపడదు. నిత్యము ఆధారపడవలసింది దేవుని వాక్యము, ఆయన మనకు
మన పట్ల ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. ఆ ప్రేమలో కష్టాన్నైనా భరిస్తాం. ఆ ప్రేమయే ఎంత గొప్ప కార్యాలన్నా చేస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన విశ్వాసము ప్రభువు పట్ల ఉన్న ప్రేమ మీద, ఆయన మనకిచ్చిన వాక్యం మీద ఆధారపడే విధంగా మనము బలపడుటకు ప్రభువు మన విశ్వాసాన్ని వాక్యానుసారంగా బలపరిచి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మాలో చాలామంది కొన్ని అద్భుతాలు నీ ద్వారా ఆశించి పొందలేకపోవడంతో వారి యొక్క విశ్వాసంలో నీరసించిపోతున్నారు. ఆ విధంగా కాక వాక్యమును ప్రేమించి, నిన్ను ప్రేమించి, నీ మీద వాక్యానుసారమైన విశ్వాసముతో నడిచే భాగ్యం దయచేయమని, నిత్యము నీ ప్రేమలో నిలకడగా ఉండుటకు, నిత్యము వాక్యానుసారమైన విశ్వాసంతో ముందుకు సాగిపోవుటకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనల్ని అభిషేకించి నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.